జగన్ గారు అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే మేము ఉంటాం అసెంబ్లీలో. లేదంటే వెళ్ళిపోతాం అని అలిగి వెళ్ళిపోవడం వల్ల ఎవడికి ఏమీ పెద్ద నష్టం ఏం లేదు. ఇన్‌ఫాక్ట్ వైసీపీకే చాలా నష్టం. ఎందుకంటే మీరు అంటున్నారు, ప్రతిసారి అంటున్నారు, మాకు అసెంబ్లీలో సరైన గౌరవం ఇవ్వరు. మమ్మల్ని మైక్ ఇవ్వరు. మేము మాట్లాడుతున్నప్పుడు మైక్ ఆఫ్ చేస్తారు. మమ్మల్ని సరిగ్గా ఉండనివ్వరు అని చాలా కారణాలు చెప్పారు. మీరు ఒకసారైనా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడుతుండగా మిమ్మల్ని మైక్ కట్ చేస్తేనో, మిమ్మల్ని గౌరవించకపోతేనో, అప్పుడు మీరు ఒకసారి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సింది. అసెంబ్లీలో జరిగిన దాని గురించి. మీరు ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు. ఈరోజు కూడా వెళ్ళి అలా ఏదో చుట్టం చూపుకి వెళ్ళొచ్చి మాట్లాడినట్టు చేశారు. ప్రతిపక్ష హోదా అనేది వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. మీరు ఎమ్మెల్యేగా మీ బాధ్యత ఏంటి? అక్కడ మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి గానీ, రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి గానీ మాట్లాడాలి. మీకు మాట్లాడాలని ఉంటే. ఎక్కడో ఎక్కడికెక్కడో వెళ్తారు. అక్కడికొస్తారు మీడియా. ఆ మీడియా ముందు మాట్లాడతారు. హ్మ్. డైరెక్ట్ ముఖాముఖి, నేను చంద్రబాబు నాయుడు గారు 8 నెలల కాలంలో మీరేం చేశారు? ఇలా ఈ సమస్యలున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మీరేం చేస్తున్నారు? ఇలా జరుగుతుంది. మీ పంచాయతీరాజ్‌కి సంబంధించిన శాఖకు సంబంధించిన విషయాలు ఇలా జరుగుతున్నాయి. లోకేష్ గారున్నారు. లోకేష్ గారికి సంబంధించిన విషయాల గురించి ఇలా మాట్లాడండి. తప్పేముంది? అదేమనంటే నాకు టైం ఇవ్వరు, మైక్ ఇవ్వరంటే, ఇప్పుడు టైము, మైక్ అనేది మనం ఒక్కసారన్నా అసెంబ్లీలో మాట్లాడుతున్నాం అది ప్రజలకందరికి తెలియాలి కదా! మీరు మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర నుంచి మైక్ ఆఫ్ చేయడం కానీ, లేదంటే మీకు సమయం తక్కువ ఇవ్వడం గానీ, లేదంటే మిమ్మల్ని ఏదైనా కించపరచడం గానీ, మీరు అసెంబ్లీలో ఉండి, అలాగే మిమ్మల్ని చూస్తూ ఉంటే, కాసేపు మాట్లాడి ఉండుంటే, ఏం జరిగేదనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది గదా! అంటే మీరేదైనా గతంలో తప్పు చేసుంటే మిమ్మల్ని అడుగుతారన్న భయమా? లేదంటే వేరే విధంగా ఏమన్నా అనుకుంటున్నారా? ప్రజలందరికి కూడా అదే డౌట్ గదా! మాకు మైక్ ఇవ్వరు, మమ్మల్ని గౌరవించరంటే ఒక్కసారన్నా అసెంబ్లీలో ఉంటే ఏంటనేది తెలుస్తది ప్రజలందరికి కూడా. మీరు ఒక్కసారి గూడా ఉండకుండా మాకల్లా అలా ఉంది, ఇలా ఉంది, మాకది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఇన్‌ఫాక్ట్ 5 సంవత్సరాలకి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు. అప్పుడు గూడా ఉండరా? ఈ 5 సంవత్సరాలు మీకు అసలు ప్రతిపక్ష హోదా అనేదే ఇవ్వం అని అంటారు. అప్పుడు గూడా రారా? ఎందుకు సార్? త్వరగా వచ్చి మొన్నేదో మాట్లాడారు 'మిర్చి' యాడ్‌లో. దాని గురించి మాట్లాడండి. 92,000 మంది భవిష్యత్తు ఇప్పుడు అటు ఇటు కాకుండా కన్‌ఫ్యూజన్‌లో ఉంది. దాని గురించి మాట్లాడొచ్చు అసెంబ్లీలో. అసెంబ్లీలో మీరు మాట్లాడాలంటే బోలెడు సమస్యలున్నాయి రాష్ట్రంలో. వాళ్ళిచ్చిన సూపర్ సిక్స్ గురించి అయితేనేమి, వేరే విషయాల గురించి అయితేనేమి, రాష్ట్రంలో జరిగిన కొన్ని అమ్మాయిల మిస్సింగ్ కేసులయితేనేమి, ఈ మొన్న జరిగిన గ్రూప్ 2 వాయిదా వేయాలని చెప్పేసి స్టూడెంట్స్ చేస్తున్న ధర్నా గురించి అయితేనేమి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడొచ్చు కదా సార్ జగన్ గారు. మాట్లాడాలనే కోరుకుంటున్నాం. మీరు మాట్లాడడం, మేము వెళ్ళిపోతాం అంటే అది మీ ఇష్టం. మీకే చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది. థ్యాంక్ యూ.